నిజంగా చెప్పండి. రోజుకొక గంట మీ బాడీ మీద మీరు ఖచ్చితంగా టైం పెట్టగలరా? అంటే యోగానో, ఎక్సర్‌సైజో, మెడిటేషనో అది చేసే టైం ఉంటుందా? నాకైతే ఖచ్చితంగా ఉండట్లేదు. నేను నా ఓన్‌గా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. మ్యాక్స్ అయ్యాను. నేను అనుకున్న నెంబర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇకపోతే రోజుకొక 1 అవర్ అయినా బాడీ మీద టైం పెట్టేంత టైం నాకసలు ఉండట్లేదు. ఆఫీస్ వర్కు, ఇంట్లో పిల్లలు లేదా ఇంటి పనులతోనే నాకు సరిపోతుంది. ఏ కొంచెం టైం దొరికినా నా సెల్ఫ్ కన్నా కూడా ఇంట్లో పనుల మీదే నాకు ఆ టైం అంతా కూడా సరిపోతుంది. అలా ఆల్రెడీ నాకు టైం లేక బాక్స్ మిగిలిపోయిన మీగడని ఈరోజు నేను మిక్సీ పట్టి వెన్నపూస నెయ్యి చేసుకుంటున్నాను. ఆ రోజు సాటర్డే తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు కూడా నేను ఫాస్టింగ్ ఉంటాను. సో పనంతా అయిపోయిన తర్వాత వంట చేసుకుంటారు. నేను వంట చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే పనంతా అయిన వెంటనే ఆకలిగా అనిపిస్తే తినేయచ్చు అని చెప్పి ముందైతే వంట దుంప టమాటా చేశాను. నేను వెన్నపూస కాసింది నెయ్యి కాసేసాను అనమాట. దీపారాధన కూడా చేసుకున్నాను ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చి. ఇక లాస్ట్ మంత్లో సున్నిపిండి చేశానమాట. ఇది బెల్లంతో కలిపే ఉంది. ఇక నెయ్యి వేడిగా ఉంది కదా అని చెప్పి అదే కలిపేసుకుంటున్నాను. ఇంక ఇదంతా ఈ పని అంతా అయిపోయాక నేను టిఫిన్ కూడా చేసేసాను. ఇంకేదైనా కొంచెం టైం ఉంటే నైనస్టీకి బట్టలు అది స్టిచ్ చేస్తూ ఉంటాను. సో కొంచెం పెండింగ్ ఉందని అవి చేస్తున్నాను అనమాట. అది అయిపోయిన వెంటనే ఆ తర్వాత రోజుకి టిఫిన్ కోసం అని పిండిలు కూడా వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇట్లా ఏ కొంచెం టైం ఉన్నా ఇంట్లో పనులకే సరిపోతుంది కానీ సెల్ఫ్ మీద పెట్టి చేసేంత టైము అంత ఓపిక అసలు ఉండట్లేదు. మీరు కూడా అంతేనా? కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.